వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలుండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనో వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు. పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలేంటి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10680 లేదా 233-10686. నమస్తే డాక్టర్. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్లతో చాలా కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ క్రమంలో అసలు పైల్స్ అంటే ఏంటి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ మూడు రకాలు, వీటి మధ్య తేడా ఏంటి? యాక్చువల్గా మనకు బేసికల్లీ మన యాక్షన్ వల్ల, మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ వల్ల చాలా రకాల డిజార్డర్స్ వస్తుంటాయి. నథింగ్ బట్ డిజీజ్ అంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా వచ్చే డిజీజ్లో మనకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అంటే జీర్ణకోశ వ్యవస్థలో వచ్చే సమస్యలు తీసుకుంటే ఎక్కువ కానీ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ మనం గమనిస్తున్నాం. సో రావడానికి గల కారణాలు మూడింటికి సిమిలర్గానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిపేషన్ అంటే దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ కారణాలైనా కూడా దీర్ఘకాలం అంటే కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండడానికి కనుక దారితీస్తుందో ఎనీ రీజన్స్, అవి పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాకి కానీ దారితీసే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ కనుక మనం తీసుకుంటే ముఖ్యంగా మనకు క్రానిక్ లివర్ డిజీజ్ అంటే ఎనీ కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నా, లేకపోతే రికరెంట్ టైఫాయిడ్, మలేరియా లాంటి ఫీవర్స్ రావడం కాలేయానికి అంటే లివర్కి రావడం వల్ల కూడా ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గిపోయి డైజెషన్ ప్రాపర్ లేకుండా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెపటైటిస్ లాంటి కండిషన్స్ ఏమైనా వచ్చినా, సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. అయితే కనుక ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే లో మూమెంట్ ఆఫ్ ద గట్ సిమ్టమ్స్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అంటే హైపోథైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటాయి. సో కాన్స్టిపేషన్ కామన్, ఎందుకంటే బాడీ మెటబాలిక్ రేట్ టోటల్గా లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందులో మనకు కాన్స్టిపేషన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటితో పాటు కొన్ని మెడికేషన్ వల్ల అంటే యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ, హైపర్టెన్సివ్ పీపుల్లో కానీ ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. సో వాటికి తోడు సెడెంటరీ యాక్టివిటీ అండ్ ఒబెసిటీ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉంటాయి అంటే డ్రైవింగే కావచ్చు, లేకపోతే మామూలుగా అంటే కంటిన్యూస్ లాంగ్ డ్రైవింగ్ వెళ్ళిన వాళ్ళలో కానీ కావచ్చు, లేకపోతే 8 to 10 hours కంటిన్యూస్ సిట్టింగ్ సిస్టమ్ వర్క్ చేసినా కూడా కానీ ఏమవుతుందంటే వాళ్ళకి కంజెషన్ ఓవర్ దట్ పర్టికులర్ వీన్స్ ఏర్పడడం వల్ల, పెల్విక్ వీన్స్లో ఏర్పడడం వల్ల పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో అది దానితో ఒబెసిటీ, అధిక బరువు ఉండడం వల్ల కూడా ఇలాంటి కంజెషన్ ఆఫ్ ద వీన్స్ రావడం. ముఖ్యంగా స్త్రీలలో అయితే పోస్ట్ డెలివరీస్ తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం మనం గమనిస్తుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వీనస్ కంజెషన్ ఎక్కువైపోయి పెల్విక్ కంజెషన్ ఎక్కువ పోవడం వల్ల, బర్డన్ ఎక్కువ అవడం వల్ల కూడా డెలివరీ తర్వాత ముఖ్యంగా నార్మల్ డెలివరీస్ అయితే ఇలాంటి సమస్య మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటి తోడు మనకున్న లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కనుక తీసుకుంటే వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం కానీ, డీహైడ్రేషన్స్ ఎక్కువ అంటే ఉండే లిక్విడ్స్ అంటే ఎక్సెసివ్ కాఫీ టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో బాడీ డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడం, సో మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ, లేకపోతే వెదర్ చేంజెస్ వల్ల కూడా ఎప్పుడైతే మన డీహైడ్రేషన్ అవుతుందో ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రానిక్ ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్, సో ఇవి కూడా మన ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటామండి. ఈ వ్యాధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? ఓకే, యాక్చువల్గా పైల్స్కి, ఫిషర్కి, ఫిస్టులాకి మూడింటికి కారణం సేమ్ కాన్స్టిపేషన్ అయినా కూడా సో దానికి ఏర్పడే అంటే మనకు ఉండే లక్షణాలు డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో పైల్సే తీసుకున్నాం అనుకోని మనం గ్రేడేషన్ 3 to 4 ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇనీషియల్గా సో మనకు వీన్స్ బల్జ్ అవడం వల్ల ఏమవుతుంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే మోషన్ అప్పుడు ఓన్లీ ఫ్రెష్ బ్లడ్, పెయిన్లెస్ అంటే నొప్పి ఉండకుండా బీపీఆర్ అంటే బిల్డింగ్ పర్ రెక్టమ్ మాత్రమే వస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ రావడం ఉన్న ఇబ్బందిని బట్టి కంటిన్యూస్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో పెయిన్లెస్ కండిషన్, దట్ ఈస్ ఫస్ట్ గ్రేడ్ సిమ్టమ్ అంటే ఇంటర్నల్ పైల్స్ ఉంటే కనుక ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ గ్రేడ్ కనుక తీసుకుంటే సో మోషన్తో పాటు అక్కడ కంజెషన్ అయిన వీన్ అనేది బయటకు రావడం, లోపలికి వెళ్ళడం ఉంటుంది. అంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో కాబట్టి పెయిన్ఫుల్ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ డ్యూరింగ్ డెఫికేషన్ పెయిన్ రావడం, ఆన్ అండ్ ఆఫ్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. బర్నింగ్ సెన్సేషన్ గమనిస్తూ ఉంటాం. ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ కూడా గమనిస్తాం. థర్డ్ స్టేజ్ కనుక తీసుకుంటే కంప్లీట్గా బల్జ్ అయిన వీన్స్ అనేది, పెయిల్ అనేది బయటకే ఉండిపోతాయి. సో డిపెండింగ్ అపాన్ పర్సన్ మనకున్న ఇబ్బందులను బట్టి 1, 2, 3 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో పెయిన్ఫుల్ మాత్రమే ఉంటుంది తప్ప ఇచ్చింగ్ రావడం, నొప్పి ఉంటుందని బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో ఇది పైల్స్ విషయానికి వచ్చే ఛాన్సెస్ మనం ఉంటుంటాయి. సో సెకండ్ కనుక తీసుకుంటే ఫిషర్ అంటూ ఉంటాం. సో ఫిషర్ అంటే కంపేటివ్ పైల్ కంటే బ్లడ్ లాస్ ఫిషర్లో తక్కువ ఉన్న పెయిన్ కండిషన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఫిజన్లో మనకు రెక్టంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే వైల్ డెఫికేషన్
సివియర్గా పెయిన్ రావడం, ఇది వీళ్ళకి మోర్ దెన్ 2 hours 3 hours త్రూ అవుట్ ద డే, అంటే 24/7 కూడా ఆ పెయిన్ కండిషన్స్ వాళ్ళకున్న సివియారిటీని బట్టి వాళ్ళు ఫేస్ చేసిన అవకాశం ఉంటాయి. నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలంటే కూడా చాలా భయంగా యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. బ్లడ్ స్ట్రీక్ మోషన్కి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. స్ప్లింటర్ లైక్ సెన్సేషన్, సంథింగ్ ఈజ్ మూవింగ్ అనే సెన్సేషన్ లేక ఎక్కువగా ఉంటుంది. ఇచ్చింగ్ వీళ్ళకి కూడా ఉంటుంది. బ్లడ్ స్ట్రీక్ ఉండడంతో పాటు సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ మనం గమనిస్తుంటాం. వేరే ఫిస్టులా కనుక తీసుకుంటే పెరియానల్ యాప్సెస్ అంటూ ఉంటాం, అంటే చీముగడ్డలాగా ఏర్పడుతుంటాయి. సో పస్ డిశ్చార్జ్, మికస్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్ మనం గమనించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇవి ఇంటర్నల్గా ఓపెనింగ్ ఉంటుంది వల్ల సిస్టమ్ డిజార్డర్ అవ్వడం వల్ల ఏమవుతుంటే ఈఎస్ఆర్ రేజ్ అవ్వడం, ఫీవర్ విత్ చిల్స్ అది రావడం అనే సిమ్టమ్స్ కూడా గమనిస్తూ ఉంటాం. సో కంపేరిటివ్ వాళ్ళు ఇప్పుడు డయాబెటిక్ పీపుల్కి, టీబీ ఉన్న పీపుల్కి ఫిస్టులా రికరెంట్ కూడా వచ్చే అవకాశం మనం గమనిస్తామండి. డాక్టర్, ఈ సమస్యలను తీవ్రతరం చేసే అంశాలు ఏ విధంగా ఉంటాయి యాక్చువల్లీ? యాక్చువల్గా ట్రిగ్గరింగ్ కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడు మనము నార్మల్గా రావడానికి కొన్ని కారణాలు అయితే దాన్ని మెయింటెనెంట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే మెయింటైనింగ్ కాజులు కనుక తీసుకుంటే, ఇప్పుడు మనము వైల్స్ వచ్చినా, ఫీజర్ వచ్చినా, ఫిస్ట్లు వచ్చినా నెగ్లిజెన్స్ చేయడం ఒకటి, తీసుకునే ఆహార పదార్థాలు కూడా మెడిసిన్స్తో పాటు డైట్ మేనేజ్మెంట్ పాయింట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎప్పుడైతే డైట్ కనుక స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నా ఇలాంటి సమస్యలు ట్రిగ్గర్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ హైపర్టెన్సివ్ పీపుల్ సాల్ట్ కానీ స్పైసీ మసాలా ఫుడ్ తగ్గించుకొని తినాల్సిందే కంపేటివ్ అందరూ. సో అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి, బాడీ షుడ్ బి హైడ్రేట్. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అనేది తీసుకోవాలి. అంటే కూల్ వాటర్ అని కాకుండా నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్ వాకింగ్ లాంటివి చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ రఫేజ్ ఫుడ్ లేకుండా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే, సో పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే గట్ మూమెంట్ నార్మల్గా అవుతూ తిన్న ఫుడ్ అనేది గ్రాడ్యువల్గా ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవ్వడంతో పాటు మలబద్ధకం లేకుండా సో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఫ్రూట్స్, జ్యూసెస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూసెస్ కింది కంటే కూడా మన బాడీ హైడ్రేట్ అవ్వడంతో పాటు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో బాడీకి ప్రాపర్గా నరిష్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ కూడా మనకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆన్ టైం మ్యాక్సిమం ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ స్లీప్ ప్యాటర్న్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ ఎవరైనా కానీ 6 to 8 hours కంపల్సరీ స్లీప్ ప్యాటర్న్ అనేది నార్మల్గా ఉండాలి. దీనివల్ల మనకు ప్రాపర్గా బాడీ మెటబాలిజం రన్ అవుతూ డైజెషన్కి ప్రాపర్గా టైం ఉంటుంది. కాబట్టి గ్యాసెస్ ఫార్మేషన్ లేకుండా, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎనీ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఉంటే కనుక దే నీడ్ టు క్విట్. ఎందుకంటే అన్ని డిజార్డర్స్ లాగా దీన్ని కూడా ఇమ్మీడియట్గా చాలామందికి ఈ ప్రాబ్లం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి మెడిసిన్స్ వాడుతున్నా వాడకుండా ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ పాటించాల్సిందే. సో ఇనీషియల్ స్టేజ్ ఉంది అనుకోండి, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే సో మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒబెసిటీ, డైటరీ ఆస్పెక్ట్స్ అండ్ టైంకి ఫుడ్ తీసుకోవడం. అండ్ ఇన్ బిట్వీన్ ఫుడ్లో మనం వాటర్ తీసుకోవద్దు. అంటే వాటర్ ఇంటేక్ ఓవరాల్గా 3 to 4 liters తీసుకోవడం మ్యాండేటరీ. బట్ తినే టైంలో హరీబరిగా తినకపోవడం, ప్రాపర్గా చూ చేసుకొని ఇన్ బిట్వీన్ వాటర్ తీసుకోకుండా తిన్నాక 15 to 20 minutes తర్వాత వాటర్ తీసుకునే వాళ్ళని యాసిడ్ అనేది డైల్యూట్ అవ్వకుండా ప్రాపర్గా డైజెషన్ అయిపోయి ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్, విజయవాడ నుంచి తిరుపతిరావు. తిరుపతిరావు, చెప్పండి, మీ సమస్యను వివరించండి డాక్టర్ గారికి. హలో మేడం. హలో, చెప్పండి. నాకు 25 years నుంచి ఫిషర్ ఉన్నారు మేడం, ఫిషర్. ఓకే. నేను అప్పటి నుంచి ఒకసారి చెప్పారు, మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి ఇబ్బంది అవుతుంది. కానీ నాకైతే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటాను. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా మాక్సిమం మెయింటైన్ చేస్తాను, అసలు ఇబ్బంది లేదు. ఓకే. నేను అట్లా వదిలేసి ప్రశాంతంగా అట్లా కంటిన్యూ అయిపోవచ్చు. నేను అట్లా కాన్స్టిపేషన్ లేకుండా ప్రస్తుతానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 3 years 4 years 5 years ఎప్పుడన్నా మనం మర్చిపోయి ఓవర్ ఫుడ్, మీరు చెప్పినట్టు ఫుడ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు కొంచెం కాన్స్టిపేషన్ అయినప్పుడు లైట్ పెట్టుకోవటం రిలీఫ్ వచ్చేస్తాం. బట్ ఐ విల్ గెట్ రిలీఫ్ ఇమిడియట్లీ. ఓకే. సో 25 years హిస్టరీ అంటే కంపల్సరీ లాంగ్ హిస్టరీ ఉంది. బట్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ వెల్ అండ్ గుడ్, బెటరే. కాకపోతే వాటర్ ఇంటేక్ అది డైట్ అయితే మెయింటైన్ చేస్తారు. బట్ ఊండ్ హీల్ అవుతుందో లేదో అనేది కంప్లీట్ కనుక మెడిసిన్స్ వాడితే కనుక అంటే పెథలాజికల్లీ అది ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అవుతుంది. బట్ పెథలాజికల్లీ రన్ అవుతుంది కాబట్టి సో ఎనీథింగ్ మనకు రెక్టంలో కానీ, ఇంట్లో కానీ, గట్ సిస్టంలో కానీ ఎక్కువ రోజులు కొన్ని సంవత్సరాల తరబడి ఉంటే సో ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఒకసారి కొలనోస్కోపీ చేయించండి. సో ఎందుకంటే స్టేజ్ ఎట్లుంది, దేని ప్రకారం ఉందనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మెయింటైన్ అయితే ఓకే. సో డైట్తో పాటు మెడిసిన్స్ తీసుకుంటే కనుక కంప్లీట్గా హీల్ అయింది అనుకోండి, సో మళ్ళీ కొలనోస్కోపీలో తీస్తే కంప్లీట్ హీల్ అయితే మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు. బట్ పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్లా కానీ రికరెంట్గా కంటిన్యూగా ఉంది అంటే దే నీడ్ టు రూల్ అవుట్ డయాబెటీస్ ఆల్సో. అది ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. అది ఎంత ఉంటే కూడా అది కూడా కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు వాడే డైట్ మెయింటైన్ చేస్తున్నారు, క్రానిసిటీ ఉంది, బట్ స్టిల్
హోమియో చికిత్స వల్ల మీకు అది wound అనేది కంప్లీట్గా హీల్ అయింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చండి. డాక్టర్, ఇప్పుడు పచ్చళ్ళు మసాలాలు పైల్స్ని లేకపోతే ఈ మిగతా సమస్యల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. సో వాటిని కంప్లీట్గా మానేయాలా లైఫ్ లాంగ్? అసలు ఏ విధంగా మనం ఇట్లా ఉండాలి ఈ డైట్ అనేది? యాక్చువల్గా డైట్ మేనేజ్మెంట్ మరి దీంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పికిల్స్, నిల్వ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, స్పైసీ కానీ, మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే మన గట్ సెన్సిటివిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటాయి, మలబద్ధకానికి దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఇనీషియల్గా అయితే అంటే పేషెంట్ సివియారిటీ ప్రకారం మనం ఇనీషియల్గా అయితే కనుక క్విట్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రిగ్గరింగ్ ఉండడం వల్ల తిన్నా కొద్దీ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇట్ గాట్ హీల్డ్ అంటే ఇంటర్నల్ పైల్స్ కానీ, ఫిషర్ కానీ హీల్ అయిపోయింది అనుకోండి, మోషన్ ఫ్రీగానే ఉంటుంటే, నార్మల్గా మనం లిక్విడ్ డైట్ నార్మల్గా తీసుకుంటుంటే, ఆన్ అండ్ ఆఫ్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. బట్ ఒకసారి అది హీల్ కాకుండా బెటర్ అయింది కానీ మానేసి మళ్ళీ ఉంటే కనుక మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఒకసారి కంప్లీట్ హీల్ అయితే కనుక మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉండే. బట్ ప్రికాషన్స్ పరంగా మాత్రం అవి చూసుకుంటూ ఉండాలి. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ బెటర్ అండ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బటర్ మిల్క్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ ఎక్కువ తీసుకుంటే సో బాడీ నార్మల్గా నరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సీజనల్ వేరియేషన్ వల్ల కూడా మనకు చాలా డీహైడ్రేషన్స్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్, సో ఇలాంటి కండిషన్లో కూడా మనం మసాలా ఫుడ్, స్పైస్ ఎక్కువ తీసుకుంటే బాడీలో వాటర్ అబ్జార్ప్షన్, కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో బాడీ విల్ డీహైడ్రేట్ వెరీ ఫాస్ట్. సో అలాంటి మసాలా ఫుడ్ కొద్దిగా తగ్గించుకుంటేనే మీకు సమ్మర్లో కానీ ఇబ్బంది లేకుండా కూడా మనం చూసుకునే అవకాశం ఉంటాయి. దాని తగ్గట్టు బాడీ విల్ బి నరిష్డ్ విత్ ద వాటర్. సో ప్రాపర్ వాటర్ కనుక తింటే, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవాయిడ్. అది కూడా లిక్విడ్సే కదా అనుకుంటారు చాలామంది, కూల్ డ్రింక్స్ లాంటిది కానీ లేకపోతే అదర్ బీవరేజెస్ కూడా అనుకుంటుంటారు. కానీ దానివల్ల ఇంకా ప్రాబ్లం, డైజెషన్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గ్యాసెస్ ఫార్మేషన్ పెరుగుతుంది. కాబట్టి దేని టు అవాయిడ్ వాటర్ రీప్లేస్ విత్ వాటర్ ఉంది. నార్మల్ వాటర్ తీసుకోవాలి, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా బవల్ మూమెంట్స్ నార్మల్గా అవ్వడంతో పాటు ప్రాపర్ డైజెషన్ అయిపోయి అబ్జార్ప్షన్ లెవెల్ కూడా ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాన్స్టిపేషన్. కాబట్టి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, నల్గొండ నుంచి మోహన్ గారు. మోహన్ గారు చెప్పండి, మీ సమస్యను వివరించండి డాక్టర్ గారు. మిస్సెస్కి ఇంతకు ముందు మొదలు ఆపరేషన్ చేయించినామండి. ఓకే, చేస్తే మళ్ళీ ఇప్పుడు ఒకటి కొంచెం కొంచెం బయటకు వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మోషన్కి పోతే మొత్తం బ్లీడింగ్, రక్తం వరదలుగా వస్తుంది. ఎస్. ఎంత అండి మీ వయసు ఎంత సార్? మా మిస్సెస్ కండి. ఓకే, వయసు ఎంత అండి మిస్సెస్కి? మా మిస్సెస్ కా నా 45 ఉంటుంది. ఓకే, అంటే బీపీ ఏమైనా ఉందా తనకి? బీపీ లేదు, ఏం లేదండి, బీపీ షుగర్ ఏది లేదు. ఓకే. సో యాక్చువల్గా చాలామంది పెయిన్కి భరించలేక క్యాన్సర్ అవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి సర్జరీలు ఎక్కువ చేయించుకుంటుంటారు, పైలెక్టమీ చేస్తూ ఉంటారు. బట్ అవి వితిన్ 6 monthsలో కానీ, 3 monthsలో కానీ, 1 yearలో కానీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్లెస్ అంటే మనకు గట్ సిస్టమ్ని కరెక్షన్ చేసి, కాన్స్టిపేషన్ కరెక్షన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. తనకు మళ్ళీ రిపీట్ అయింది అంటున్నారు. సో బ్లీడింగ్ పడటం అంటే ఒబెస్ అయినా, హైపర్టెన్షన్ ఉన్నా, మెనోపాజ్ ఎంటర్ అయినా, హార్మోనల్ చేంజెస్ ఎక్కువ పెరిగి సో కంజెషన్ ఎక్కువ పెరిగి బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది, రక్తహీనత పెరిగింది. సో మీ మిస్సెస్ కండిషన్ ఇప్పుడు సర్జరీ లేకుండానే హోమియో చికిత్సలు దట్టు మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ మనకు జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోతుంది. ఫస్ట్ హీల్ అవ్వడంతో పాటు ఎక్స్ట్రా గ్రోత్ లేకుండా క్లియర్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చండి. ఒకసారి మీ మిస్సెస్ని తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది హోమియో చికిత్స వాడడం వల్ల చాలా డిలే అవుతుందేమో, బ్లడ్ లాస్ అయిపోతుంది, పెయిన్ సివియర్గా ఉంది అనుకుంటుంటారు. లేదంటే సిమ్టమాటికల్లీ రిలీఫ్ అవుతుంది. కాబట్టి వితిన్ డేస్లో, అవర్స్లో కూడా మనకు రికరెన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిన కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్లడ్ నార్మల్లీ ఫీమేల్స్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, రక్తహీనత ఎక్కువ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇది యాడ్ అయింది అనుకోండి ఇంకా ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా మీరు వెళ్ళి డెసిషన్ తీసుకొని మెడిసిన్ స్టార్ట్ చేస్తారో అంతవరకు తనకు బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలని చెప్పి డే 1 itself మనం డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మెయింటైన్ చేసి మెడిసిన్స్ కనుక వాడితే ఫ్యూ అవర్స్లో తనకు తేడా కనిపిస్తుంది. టోటల్గా హీలింగ్కి కొన్ని మంత్స్ టైం పట్టిన ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టు బీపీ, షుగర్ లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి పైల్స్ అనేది ట్రిగ్గర్ అవుతుందా, రావడం జరుగుతుందా డాక్టర్? ఎస్, యాక్చువల్లీ సెడెంటరీ యాక్టివిటీ, మెనోపాజ్ అంటే యాక్చువల్ ఫీమేల్లో ముఖ్యంగా సర్జరీస్ తర్వాత కానీ, లేకపోతే డెలివరీస్ తర్వాత, పోస్ట్ డెలివరీస్ తర్వాత కానీ మెనోపాజ్ అటెండ్ అవ్వడం వల్ల వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు, హార్మోనల్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో కూడా మనకి ఎక్కువ ఈ ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. హైపర్ టెన్షన్ వల్ల పెల్విక్ కంజెషన్ ఎక్కువగా అవుతుంది. కాబట్టి వీనస్ కంజెషన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అయ్యి బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఎక్కువ రావడం, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉండడం వల్ల కూడా ఈ సిమ్టమ్ వస్తుంది. వాళ్ళ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఆక్సిపిటల్ హెడేక్, బ్లీడింగ్ పర్ రెక్టమ్తో పాటు ఆక్సిపిటల్ హెడేక్ ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
అలాగే డయాబెటీతో పాటు చాలామంది ఫీమేల్స్కి ఎక్కువ థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు లో మెటబాలిజం అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్లెస్ అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది కంట్రోల్ చేస్తేనే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాన్స్టిపేషన్ కరెక్షన్ అయిపోయి డైజెషన్ ప్రాపర్గా అయిపోతే ఇలాంటి సిమ్టమ్స్ ప్రోగ్రెస్ కావు, కంట్రోల్ అయిపోయి కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్, అసలు ఈ సమస్యలకి నిర్ధారణ పరీక్షలు ఏంటి? యాక్చువల్గా మనకి సిమ్టమాటికల్లీ పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఇందాక చెప్పిన సిమ్టమ్స్లో ఒక్కొక్క పేరెంట్స్కి కొన్ని సిమ్టమ్స్, ఫిజర్ కొన్ని సిమ్టమ్స్ అండ్ ఫిష్లా రకరకాల సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బట్ రీజన్ దాంతోపాటు మనకి ఇంటర్నల్ పైల్స్ అయినా లేకపోతే నార్మల్గా బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చింది అనుకోండి, దేర్ మే బీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఇందాక నేను చెప్పి ఓన్లీ బీపీనే ఉండొచ్చు, ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ అదర్ క్యాన్సరస్ కార్సినోమా ఇన్సిటు కండిషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రెక్టల్ అల్సర్స్ కూడా ఉండొచ్చు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది అండ్ రెక్టమ్ వూండ్స్లో కానీ ఫిజర్లో కానీ మనకి కొలనోస్కోపీ చేయించడం వల్ల ఏమవుతుంది అంటే, సో దాని ప్రకారం మనకు డయాగ్నోస్టిక్ అప్రోచ్ అండ్ ప్రోగ్నోసిస్ ఆఫ్ ద అప్రోచ్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మనం జడ్జి చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీ హ్యావ్ టు రూల్ అవుట్ దిట్ కంపల్సరీ మ్యాండేటరీ రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ వీళ్ళకి బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ పరీక్ష కూడా కంపల్సరీ రూల్ అవుట్ చేయించాలి. అండ్ ఎనీ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ దే నీడ్ టు రూల్ అవుట్. ఇందాక చెప్పిన అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే కనుక అవి కంట్రోల్గా ఉన్నాయా లేవా, T34 TSH ఫర్ థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది కంపల్సరీ రూల్ అవుట్ చేయించుకోవాల్సిన అవకాశం ఉంటాయి. సో మనకి ఎనీ అల్సర్స్ అంటే చాలామందికి బ్లాకిష్ స్టూల్స్ వస్తూ ఉంటాయి, మెలీనా అంటూ ఉంటాం. సో అప్పుడు ఎండోస్కోపీ కూడా చేయించి ఎనీ అప్పర్ డైజెస్టివ్ ట్రాక్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అల్సర్ ఫార్మేషన్స్ ఏమైనా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. అంటే సో మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ కావాల్సిన ప్రాపర్ విధానం కనుక తీసుకుంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, స్కాన్ అబ్డామిన్తో పాటు కొలనోస్కోపీ అండ్ ఎండోస్కోపీ అంటే డిపెండింగ్ అపాన్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్స్తో పాటు మనం ఇది రూల్ అవుట్ చేయాలి. అండ్ వెయిట్ లాస్ అవుతున్నారు, రికరెంట్ ఫిస్ట్ లాస్ అవుతున్నాయి అంటే, ఈ లో గ్రేడ్ ఫీవర్ వస్తుందంటే టీబీ పాథాలజీ ఏమైనా ఉందా, పాస్ట్ హిస్టరీ కానీ పేరెంటల్ హిస్టరీలో కానీ ఏమైనా ఉందా కూడా అది కూడా మనకు రూల్ అవుట్ చేయాలి. సో దాని ప్రకారం మనం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జడ్జ్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్. సీను గారు రాజమండ్రి నుంచి. సీను గారు చెప్పండి, మీ సమస్యను వివరించండి డాక్టర్ గారికి. నమస్తే మేడం గారండి. నమస్తే సీను గారు చెప్పండి. నాకు పిస్టల్ వచ్చిందండి. ఏంటండి? పిస్టల్. ఓకే. 3 సార్లు ఆపరేషన్ చేశారు మేడం గారు నాకు. ఓకే. అయినా సరే పసాలుగా అవుతూనే ఉందండి నాకు. అయితే 4వ సారి కూడా వెళ్ళినా సరే మళ్ళీ ఇంకోసారి చేసి చూద్దామన్నారు. ఇంకా రాజమండ్రిలోనే నేను ఇంకా 2 సంవత్సరాలు కంటిన్యూగా నేను హోమియోపతి వాడాను మేడం. నాకు అసలు రిజల్ట్స్ ఏమీ తెలియలేదండి అసలు. ఓకే, మరి రికరెంట్ ఫిస్ట్లాక్ రీజన్ అంటే డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు, లేకపోతే టీబీ లేదు అసలు ఏమి లేవండి, ఏ కంప్లైంట్ లేదు. స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా సార్? డ్రింకింగ్ అంటే ఇప్పుడన్నా అండి, ఇప్పుడు 6 నెలలకి 3 ఫంక్షన్స్ కి కొద్దిగా అండి 90 ml అలా. అంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఫిస్లోగ్రామ్ చేయిస్తే ఎన్ని ఉన్నాయన్నారు? 1, 2 ఆర్ మోర్ దెన్ 2, 3 ఉన్నాయన్నారా? ఎట్లా ఉందన్నారు? అది తెలియదు మేడం గారు నాకు మరి. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ ఫిస్ట్లాస్, రికరెంట్ ఫిస్ట్లాలు 3 టైమ్స్ సర్జరీస్ అయిపోయింది అండ్ 2 years మెడికేషన్ వాడినా కూడా తగ్గలేదు అంటే, సో నార్మల్గా మనకు అండర్లైన్ టీబీ పెథాలజీ కానీ డయాబెటిక్ పెథాలజీ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం డెప్త్ ఇంటర్నల్ ఎక్కువగా ఉన్నా కూడా అండ్ ఆల్కహాలిజం కానీ లేకపోతే హెపటైటిస్ లాంటి కండిషన్ కానీ లివర్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నాయి, ఎంజైమాటిక్స్ లేకుండా కూడా ప్రాపర్ డైజెషన్ లేకపోవడం వల్ల మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి కంపల్సరీ ఒకసారి ఫిస్లోగ్రామ్ చేయిస్తే డెప్త్ ఎంతవరకు వెళ్ళి కొంతమంది డీప్ సీటెడ్ ఉంటూ ఉంటాయి. సో మోర్ దెన్ 5 centimeters 6 centimeters ఉంటే వాటికి హీల్ అవ్వడం చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 2-3 times సర్జరీ అయింది అండ్ 2 years రెగ్యులర్గా మెడికేషన్ వాడినా కూడా రిజల్ట్ లేదంటే ఒకసారి ఫిస్లోగ్రామ్ కంపల్సరీ రూల్ అవుట్ చేయించండి. సో పెయిన్ఫుల్ అయినా రూల్ అవుట్ చేయిస్తే అని ఎన్ని లెవెల్లో ఉంది, ఎంత డెప్త్గా ఉందో దాని ప్రకారం ఎంతవరకు హీల్ అయిందో సో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో క్రానిసిటీ ఉంది, ఎట్ ద సేమ్ టైం పెథాలజీ డీప్గా ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టే అవకాశం ఉన్నాయండి. ఒకసారి హోమియోకేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, మనకు సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ ఉంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఫిస్లోగ్రామ్ తీయించుకొని వస్తే దాని ప్రకారం ప్రాపర్గా జడ్జి చేసే అవకాశాలు ఉంటాయి. సో వన్స్ ఇన్ ఏ వైల్ డ్రింక్ చేయడం వల్ల ఇబ్బంది లేదు, బట్ రెగ్యులర్గా డ్రింకింగ్ ఉంటే మాత్రం మెడిసిన్స్ వాడినా తగ్గదండి. ఎందుకంటే ట్రిగ్గరింగ్ అనే లివర్ విల్ బి అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎంజైమాటిక్ ప్రొడక్షన్ అబ్నార్మల్గా ఉంటుంది కాబట్టి గట్ని కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో అవి ఏమైనా ఉంటే కనుక వన్స్ ఇన్ వైల్ సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే, బట్ నాట్ రెగ్యులర్ డ్రింకింగ్. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఆ టెస్ట్ ఒకసారి తీయించుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రైట్ డాక్టర్, ఒక్కసారి ఆపరేషన్ తర్వాత ఎవరెవరికి అంటే ఇలా తిరగబడుతూ ఉంటుంది కదా సమస్య, ఎవరికి తిరగబడుతూ ఉంటుంది?
యాక్చువల్గా మనకు పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్లా కానీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో సర్జరీ అనేది మ్యాండేటరీ క్రైటీరియా కాదు, ఎందుకంటే ఎండ్ ప్రొడక్ట్ని మనకు కట్ చేస్తుంటారు. పైల్స్ అని అంటే సో కాన్స్టిపేషన్ పోస్ట్ ఎఫెక్ట్ పైల్స్ కాబట్టి తీసేయడం అనేది జరుగుతుంది. బట్ అండర్లైన్ కాజ్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫిజర్ ఆల్సో, అట్ ద సేమ్ టైం ఫిస్టులా ఆల్సో. సో అండర్లైన్ ప్రాబ్లమ్ని మనం గట్ని కరెక్షన్ చేస్తే సో సర్జరీ లేకుండానే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంటే కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ రిపీట్ అవుతున్నాయి అంటే కనుక హెచ్ఐవి లాంటి కేసెస్, అంటే ఇమ్యూనిటీ ఎవరికైతే వెరీ లో ఉంటుందో, హెచ్ఐవి లాంటి కేసెస్ కానీ డయాబెటిక్ లాంటి కేసెస్ కావచ్చు, లేకపోతే అన్కంట్రోల్ థైరాయిడ్ లాంటి కేసెసే కావచ్చు, లేకపోతే హెపటైటిస్ బి లాంటి కేసెస్లో అండ్ టీబీ పెథాలజికల్లో రికరెంట్గా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కంపేర్ టు అదర్ పీపుల్ ఎక్కువ కాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటే ఎక్కువ ప్రికాషన్స్ పాటించాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవన్నీ డిజీజ్ పరంగా మనం కండిషన్స్, కొన్ని రకాల పేషెంట్స్ యాంటీ డిప్రెసెంట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో వాళ్ళు మెడిసిన్కి రెస్పాండ్ ఇవ్వరు, అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ కాబట్టి. అండ్ స్టిరాయిడ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, సో బాడీ వైటాలిటీ చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా మెడిసిన్కి రెస్పాండ్ డిలే అవ్వడంతో పాటు రిపీటెడ్గా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఇనిషియల్గానే కన్సిడర్ చేసుకుంటూ హైయర్ డోసెస్ ద్వారా ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక చేసుకుంటే సో సర్టన్ ఎక్స్టెంట్ మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రికరెన్స్ లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. సో దానికి తోడు మనకు డైటరీ ఆస్పెక్ట్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ సెడెంటరీ యాక్టివిటీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ లాంటి చేయడం, వెయిట్ గెయిన్ లాంటిది కాకుండా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే సో పీచు పదార్థాలు కానీ స్పైసీ మసాలా కూడా కొద్దిగా అవాయిడ్ చేసి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా మళ్ళీ రికరెంట్ లేకుండా పెథాలజికల్ కండిషన్ మెడిసిన్ ట్రీట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. హోమియోపతిలో ఇటువంటి సమస్యలకి ఎటువంటి వైద్యం ఉంటుంది డాక్టర్? యాక్చువల్గా మనకు హోమియోపతి సిస్టమ్ ఈజ్ కరెక్ట్ సిస్టమ్. అందులో ముఖ్యంగా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, జీసీఎస్ మెథడ్స్ అంటూ ఉంటాం. సో మనకి జెనెటిక్ కాన్స్టెంట్ సిమ్లిమం విధానంలో మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద మెడిసిన్తో పాటు ఇచ్చే విధానంలో కూడా తేడా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ ఫ్రమ్ రూట్ నుంచి, అంటే ఎండ్ ప్రొడక్ట్ని తీసేయడం అనేది కాకుండా రూట్ అంటే మెయింటైనింగ్ కాజ్ కానీ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపిటేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం రూపంలో డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా ప్రోగ్నోసిస్ గుడ్ అంటే సో మళ్ళీ రిపీట్ కాకుండా ప్రాబ్లం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్లో మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇలాంటి కేసెస్కి ఎక్కువ మనకి యాంగ్జైటీ కానీ భయాందోళన కానీ గురవుతుంటారు. సో మనం ఇచ్చే మెడికేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అవ్వడంతో పాటు ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేస్తాం కాబట్టి అన్లెస్ అంటిల్ పేషెంట్ విల్ బి క్రానిక్ స్మోకర్, క్రానిక్ ఆల్కహాలిక్ అని క్రానిక్ అంటే మామూలు సికేడి లాంటి కేసెస్ కానీ క్రానిక్ హెపటైటిస్ లాంటి కేసెస్ హయ్యర్ డిజీజ్ ఉంటే కనుక కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ లేకుండా మిగిలిన అన్ని కండిషన్లో మనకు ప్రాపర్గా క్లియర్ చేసుకోవచ్చండి. మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. డాక్టర్, కొంతమంది ఈ సమస్యను బయటకు చెప్పుకోవడానికి భయపడి లేకపోతే సిగ్గుపడి బయటకు చెప్పుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. అట్లా అసలు హోమ్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయా? అసలు ఏంటి హోమ్ రెమెడీ? యాక్చువల్గా హోమ్ రెమెడీస్ ఇనీషియల్గా వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇనీషియల్ స్టేజెస్ దట్ విల్ బీ ఫైన్. బట్ క్రూడ్ ఫామ్లో ఎనీథింగ్ తీసుకొని ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం అందరు కరోనా అని చెప్పేసి కొన్ని రకాల డ్రింక్స్ ఎక్కువ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల గట్ చాలా సెన్సిటివ్ అయిపోయి వేరే ఇబ్బందులు వచ్చాయండి అని చెప్తున్న కేసెస్ ఉంటూ ఉన్నాయి. సో ప్రికాషన్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లానే వితౌట్ డాక్టర్ని కన్సల్ట్ చెప్పడం వల్ల ఏమవుతుంది, వాట్ గోయింగ్ అనేది తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ఓన్లీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పైలో ఫిజరో ఫిస్ట్లో అయితే నో ప్రాబ్లం. ఫిస్ట్లో అయితే తగ్గదు, కంపల్సరీ మెడిసిన్స్ వాడాల్సిందే. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ పైల్ అయితే గ్రేడ్ 1 అయితే సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, మళ్ళీ పెథాలజికల్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీథింగ్ ప్రొఫెషనల్ చేసింది డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకి క్రూడ్ ఫామ్స్లో తీసుకోవడం వల్ల కూడా వేరే అదర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది టెంపరీ రిలీఫ్ అయినా కూడా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ రేజ్ అవ్వడం, ఎసిడిటీ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం అలాంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్లస్ నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది. డయాగ్నోస్టిక్ అప్రోచ్ కరెక్ట్గా లేకున్నా కూడా మనకు పెథాలజికల్ డిజీజ్ పెరగడం వల్ల అది మరి ఎందువల్ల వచ్చిందో కూడా తెలుసుకోకుండా మనకు ఆ విధంగా వాడడం వల్ల కూడా ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 1000లో మనకు నవడేస్ క్యాన్సర్స్ కేసు ఎక్కువ పెరుగుతున్నాయి. అవుట్ ఆఫ్ 1000లో 100లో 1 అవుతున్నాయి. సో ఇనీషియల్గా ఏంటి ప్రాపర్గా డిటెక్ట్ చేసినాం అనుకోండి, అలాంటి ఇబ్బందులు లేకుండా డిజీజ్ ప్రోగ్రెస్ లేకుండా సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా ప్రాపర్గా కరెక్ట్ చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ అంటే జనరల్ ఫిజిషియన్ అనేది సూపర్విజన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ దీస్ డిజార్డర్స్, ఎనీ డిజార్డర్స్లో కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్, మీ విలువైన సూచనలు సలహాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాల్టి డాక్టర్స్ డే.